ఆయుధ పూజ అంటారా? మీకు లైసెన్స్డ్ గన్నులున్నా, లైసెన్స్డ్ కత్తులున్నా, ఇంట్లో వంట చేయడానికి కత్తులున్నా, చేన్లో పని చేయడానికి గొడ్డెలున్నా, కొడవళ్ళున్నా, వీటన్నిటిని శుభ్రంగా పంచగంగలతో కడగాలి. పంచగంగలంటే 5 రకాల నదీ జలాలతో కడగాలి. నదులు దగ్గర లేకపోతే 5 ప్రదేశాల్లో దుంకే దగ్గర, బోర్ల దగ్గరనో, బావుల దగ్గరనో, చెరువుల నుంచో 5 నల్లల నుంచి, ట్యాప్ల నుంచి నీళ్ళు తీసుకురావాలి. ఇంట్లో నీళ్ళు రావు. తీసుకొచ్చి అందులో 2 చుక్కలు గోమూత్రం, ఒక తులసి దళం లేదా ఒక దర్భ వేస్తే అది పంచగంగలతో సమానం. కాసింత పచ్చకర్పూరం వేసి ఆ ఆయుధాలను కడగండి. వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి, పూలదండేసి, చక్కగా గుమ్మడికాయ కొట్టి, ఏమైనా స్వీట్ నైవేద్యం పెట్టి, అక్షింతలేసి దండం పెట్టుకోండి. వాటిని వినియోగించగా నువ్వు పొందినటువంటి హక్కు, నువ్వు పొందినటువంటి లాభానికి, ఆయుధానికి నీకు రుణం లేకపోతే ఏ సందర్భంలోనైనా దాని ద్వారా నీకు అపాయం జరగకుండా విముక్తి అయిపోతుంది. నోకలు చెల్లు ఆయుధాన్ని వాడింటాం మనం, దాని ద్వారా నీకు రుణం ఉండలేదు. ఒకవేళ దానికి నీకు ఏదైనా రుణబంధం ఉన్నా ఏ సందర్భంలో అయినా అది నీ చేతి నువ్వు వాడంగా నిన్నే తెంపొచ్చు. దేనితోనైనా మనకు రుణం ఉంటే తప్ప దాని ద్వారా మనం అపాయము పొందం. చేసి దాని నుంచి విముక్తి పొందుతారు, రుణశేషం తెంపుకుంటారు. అది గౌరవ సూచకంగా పద్ధతిగా చేసుకునేటటువంటి పూజ రాను 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 అనాచారం కింద కన్వర్ట్ అయిపోయింది. ఇలా సాత్వికంగా చేసుకోండి, అంతా శుభాలు పొందండి.